వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. ఈ ట్రేడింగ్ కూడా అంటే ఎట్లా అయిపోయింది అని అంటే, ఇప్పుడు ట్రేడింగ్ చేస్తూ చాలామంది అందులో లక్షలు కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఇప్పుడు ట్రేడింగ్ స్తబ్దుగా ఉండేసరికి మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళు తీసుకురాలేక అప్పుల పాలై ఆ డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళ పరిస్థితి కూడా దయనీయంగా అయ్యింది. ఇప్పుడు ఇలా ట్రేడింగ్లో కొంచెం డల్ అయిపోయిన వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా చట్టపరంగా? ప్రజెంట్ చాలామంది ఏంటంటే ఇప్పుడు జాబులు లేని వాళ్ళు, ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే వాళ్ళు, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు, లేకపోతే ఈ ట్రేడింగ్నే ఒక జాబ్ కింద చేస్తూ పైసలు సంపాదించుకునే వాళ్ళు, వీళ్ళు 3 రకాలు ఉంటారు మనకు. ఓకే, ఏది ఒకటి మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకునే వాళ్ళు. ఓకే, ట్రేడింగ్ మీద లాభాలు సంపాదిద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఫస్ట్ ఎవరైనా సరే ట్రేడింగ్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ట్రేడింగ్లో ఎవ్వరు కూడా పైసలు సంపాదించలేరు. ఇంట్రాడేలో ఎవ్వరు కూడా పైసలు సంపాదించలేరు. చాలామంది ఏంటంటే పొద్దున్న 10:30కి స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే పైసలు పెట్టేస్తే సాయంత్రం గంటల పైసలు వస్తాయనుకుంటారు. వస్తాయనుకొని మనకు సమాజంలో ఏంటంటే ట్రేడింగ్ చేస్తే 5% ఇస్తా ఇంట్రెస్ట్ రేటు, 6% ఇస్తా, 10% ఇస్తా అని చెప్పడం, లేకపోతే ట్రేడింగ్లో ఏదో లాభాలు వచ్చినట్టు బిల్డప్ ఇవ్వటం, అవన్నీ షేర్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఒకరోజు అప్ అవుతాయి, ఒకరోజు డౌన్ అవుతాయి. నీకు ఇంట్రాడే ట్రేడింగ్లో పైసలు సంపాదించిన సంభవం. ఇంట్రాడే అంటే ఏంటి అంటే పొద్దుగాల కొనుక్కొని సాయంత్రం అమ్మేది, లేకపోతే ఎంబటే కొనుక్కొని సాయంత్రం అమ్మేది అని ఇంట్రాడే అంటాం మనం. దాన్ని ట్రేడింగ్ అంటాం మనం. ఓకే, సో ఆ ట్రేడింగ్లో మనకు సంపాదించలేము. ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే మనం ఇవాళ కొనుక్కొని ఒక మినిమం 1 year 2 years ఆగాల. అప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ తట్టుకొని ఆ షేర్ అనేది నిలబడుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళకు మనోళ్ళకి ఏంది ఓపిక ఉండదు కదా. ఇప్పుడు ఇలా పెట్టి సంవత్సరం సేపు ఎవడు ఆగుతాడు, పొద్దున పెడితే సాయంత్రం రావాలని చెప్పి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు వీళ్ళంతా. ఇంట్రాడే షేరింగ్ అనేది చాలా డేంజర్, విపరీతమైన డేంజర్ అది. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ట్రేడింగ్లో ఎవరికన్నా కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేసి పైసలు ఇస్తామన్నా, ట్రేడింగ్లో గ్యారంటీగా మనీ ఇస్తామన్నా ఫస్ట్ ఎవరిని నమ్మకండి. ఓకే, మీరు సొంతగా మీరు ఏమన్నా షేర్స్ కొనుక్కొని 1-2 years మీరు ఆగగలిగితే దాని మీద మనకు ఏమన్నా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వు ఏదో షేర్ మార్కెట్లోకి వెళ్ళి విపరీతంగా పైసలు సంపాదిస్తా అంటే అది వర్కౌట్ కాదు. అది ఇది ఫస్ట్ ప్రజలందరూ నేర్చుకోవాల్సింది. ఇప్పుడు సమాజంలో మనకు జాబులు లేకపోవడం ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా డబ్బు మీద ఇన్స్టంట్ సంపాదించాలని ఆశ కావచ్చు, రకరకాల కారణాల వల్ల చాలామంది ప్రజలు ట్రేడింగ్ చేసి లాస్ అయిపోతున్నారు. లాస్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ట్రేడింగ్ చేయడానికి క్రెడిట్ కార్డులు వాడుతున్నారు, లోన్స్ వాడుతున్నారు, ఫ్రెండ్స్ దగ్గర మనీ తెచ్చుకుంటారు, తర్వాత రిలేటివ్స్ దగ్గర తెచ్చుకుంటారు, ఇంకా సమాజంలో ఎవరైనా ఇచ్చేటోళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. కొందరైతే హై ఇంట్రెస్ట్ రేటు 5%, 10% కూడా తెచ్చుకొని ట్రేడింగ్ చేసి వాళ్ళకు కూడా నీకు 5% నువ్వు నాకు 1 లక్ష రూపాయలు ఇయ్యి, నీకు 5% ఇంట్రెస్ట్ చొప్పున నేను ట్రేడింగ్ చేసి ఇస్తా అని చెప్పి తెచ్చేసుకుంటారు. ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, ట్రేడింగ్లో కనుక ఒక 5% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది అంటే మన భారతదేశంలో ట్రేడింగ్ మీద మహామేధ ఉన్నారు, వాళ్ళందరూ సంపాదించవచ్చు కదా. మరి ఇంతమంది ఉన్నారుగా ట్రేడింగ్, అదే అంటున్నాం, వాళ్ళందరూ సంపాదించవచ్చు కదా. ట్రేడింగ్ అనేది లాంగ్ టర్మ్లోనే పనిచేస్తుంది. లాంగ్ టర్మ్లో షేర్ మార్కెట్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్లో పనిచేస్తుంది తప్ప షార్ట్ టర్మ్లో పనిచేయదు. కాబట్టి ఎవరైనా సరే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు ఏమైనా ఫైనాన్షియల్ లాస్ అయ్యి అనుకుంటుంటే, ఓకే, ఫైనాన్షియల్ లాస్ అయ్యి ఉండి మిమ్మల్ని జనాలు ఏమైనా ఇబ్బంది పెడితే, లేకపోతే మీ మీద దాడి చేసినా, లేకపోతే ఇంకేదన్నా చేసినా మీరు ఇమ్మీడియట్లీ మీరు కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకుని సరిపోతుంది. దానికి ఏంటంటే మనం కోర్టుకు కనుక వెళ్ళి నేను ట్రేడింగ్ చేసిన, దీనివల్ల లాస్ అయిపోయినా, నాకు ప్రాఫిట్స్ రాలేదు అని చెప్పి కనుక మనం కోర్టులో అప్లై చేసుకుంటే మనం కట్టవలసిన వాళ్ళకి ఒక 6 months నుంచి 3 years వరకు టైం దొరికే అవకాశం ఉంటుంది. ఈ లోపు మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫైనాన్షియల్ పరిస్థితిని చదువుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకు ప్లానింగ్ చేసుకొని ఎట్లా కట్టాలో చూసుకొని ఆ మిగతా వాళ్ళకి కడితే సరిపోతుంది. కాబట్టి మనం అందరికీ చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్లో ఇన్స్టంట్గా డబ్బులు వస్తాయనేది వాస్తవం కాదు. దానిపైన ఫస్ట్ అవగాహన పెంచుకోండి, అది లాంగ్ టర్మ్లోనే వస్తాయి. తర్వాత ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ అయితే మాత్రం మీరు ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేయకండి. కోర్టుకి వెళ్ళి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే డెఫినెట్లీ మీకు కోర్టు నుంచి రిలీఫ్ వస్తుంది. తర్వాత మీరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చదువుకొని
మీరు దాన్ని పట్టుకొని చేసుకోండి సరిపోతుంది. రైట్, ఎంత థ్యాంక్ యూ. వచ్చింది? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.